సార్ నమస్తే అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ధన్యవాదాలు సార్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కంకిపాడు పక్కనండి. కంకిపాడు అంటే విజయవాడకి మచిలీపట్నం వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇది కంకిపాడు నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. కాలువైన విలేజ్ వస్తుంది. విలేజ్ నేమ్ వచ్చి కాలువైనండి. ఇలా మధ్యలో ఉంటుందండి. ఇది పంచాయతీ ఆఫీస్కి 4వ బిల్డింగ్ సార్. ఇది ఈస్ట్ ఫేస్ అండి. సిసి రోడ్డు మెయిన్ రోడ్డుకి 6వ ఫ్లాట్ వస్తుందండి. 6వ బిల్డింగ్ వస్తుంది. ఇది ఈ గ్రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. కిచెన్ రూమ్ కిందే ఉంటుందండి, పైన ఏమి ఉండదు. పైన 2 బెడ్రూమ్స్ హాల్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్ ఫేస్ అనేది ఇది 6 సెంట్లు 290 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది కార్ పార్కింగ్ 2 కార్ పార్కింగ్ కోసం విశాలంగా బిల్డింగ్ కట్టారండి. మొత్తం గ్రీనరీ చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్లో ఈ గేట్ కూడా హెవీగా ఉంటుందండి. మంచి కాస్ట్లీ కట్టుకున్నారు. ఎవరి కారణం బిల్డింగ్ అమ్మేసేస్తాను సార్. ఇది ఓన్గా ఉందని 2023లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 2023 అండి కన్స్ట్రక్షన్. ఇది ఈస్ట్ ఫేసు సిసి రోడ్డు. ఇది 6 సెంట్లు అండి. 290 గజాలతో పైన వస్తుంది. 290 స్క్వేర్ యార్డ్స్ బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ ఉండడానికి మాత్రం ఎక్సలెంట్గా మనకు వస్తుందండి. అంటే పైన కిచెన్ రూమ్ ఉండదు, పైన 2 బెడ్రూమ్స్ హాల్ మాత్రమే ఉంటుంది. ఎంత గ్రీనరీ అనండి, ఎంత గ్రీనరీ చూసుకోవచ్చు. చాలా విశాలంగా ఉంటుంది. వీళ్ళు కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఓన్గా సొంతంగా కట్టుకున్నారు వీళ్ళు. ఇది చాలా లావిష్గా ఉంటుందండి. ఇంటర్నల్గా ఇదంతా ఫ్రంట్ గ్రీనరీ సార్. ఇదంతా ఫ్రంట్ గ్రీనరీ. ఇది బయట మెట్ల కింద కూడా బాత్రూమ్ ఇచ్చారండి. దీన్ని సపరేట్గా బయట బాత్రూమ్ ఇచ్చారండి. మెట్ల కింద ఇచ్చారు. ఇది మెట్లు కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయండి. చూసుకోవచ్చు మీరు. స్టీల్ రైలింగ్ కూడా హెవీ గేజ్ ఉండదు వాడింది. ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మెటీరియల్ కాస్ట్ కొంచెం ఎక్కువ అయ్యి ఉండొచ్చండి. ఇది బయట బాత్రూమ్ సార్. ఇది మెట్ల కింద ఇచ్చారు. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. మొత్తం ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఎలివేషన్లో కూడా మొత్తం ఇది ఆల్రెడీ మనకి వర్క్ కంప్లీట్ చేసి ఉంటుందండి. కంప్లీట్గా నీట్గా చేసుకున్నారు. అంతా స్మూత్ ఫినిష్ అండి. ఈ వాల్ కేర్ పుట్టి బయట కూడా పెట్టారండి స్మూత్ ఫినిష్ కోసం అని చెప్పేసి. ఎక్కడ సింగిల్ కోటింగ్ కదండి. కనీసం ఇది నాకు తెలిసి వాల్ కేర్ 5 సార్లు పెట్టినట్టున్నారు. చాలా స్మూత్ ఫినిష్ వచ్చిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ అండి. ఎల్ షేప్ వస్తుంది. చాలా చాలా లావిష్గా ఉంటుందండి. వీడియోలో చూపించిన దాని మీద ఇంకా క్వాలిటీగా కనపడుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, సైట్ విజిట్ చేయండి, బిల్డింగ్ చూడండి. మీకు బిల్డింగ్ నచ్చింది అనుకుంటే మనం దీని గురించి మాట్లాడుకుందాం సార్. రేట్ అయితే బార్గెన్ ఉన్నదండి. కస్టమర్ ఏ రేట్ అయితే చెప్పారో అదే రేట్ మనం కోట్ చేసాము. పెద్దగా బార్గెన్ కూడా అవకాశం లేదండి బిల్డింగ్కి. మనం చెప్పి మనకు వచ్చేసి 78 lakhs అయితే ఫైనల్గా ఇద్దాం ఉన్నారండి, బార్గెన్ లేకుండా. అదే రేట్ మనం ప్రైస్ చేసాము. ఇది ఓన్లీ కిచెన్ రూమ్ కిందే ఉంటుందండి. మొత్తం వుడ్ వర్క్ కూడా మొత్తం చేసేసి ఉంటుంది. కంప్లీట్ వుడ్ వర్క్ ఆల్రెడీ చేసిందండి. వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు. వుడ్ వర్క్ కూడా మొత్తం కూడా సన్ గ్లాస్ వుడ్ వర్క్ అండి. సన్ గ్లాస్ వుడ్ వర్క్ ఇది. మొత్తం ఎక్కడ రాజీ అవ్వలేదు సార్. మెటీరియల్ విషయంలో, క్వాలిటీ విషయంలో కూడా ఓన్ క్వాలిటీ కాబట్టి ఓన్గా కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అనేది. సార్ ఇక్కడ సెంట్ వచ్చేసి మినిమం సెంటు 6 లక్షల నుంచి 7 లక్షల ప్రజెంట్ నడుస్తుందండి. మన సైడ్ కాస్ట్ వచ్చేసి కనీసం 6 లక్షల పైనే ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ప్లాన్ అని కలిపితే కనీసం మన సైట్ వెళ్ళే 40 lakhs అవుతుందండి. గ్రౌండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ సార్. ఇది గ్రౌండ్ ఫస్ట్ అండి. ఇది కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇంత లావిష్గా కట్టాలన్నా కానీ ఇప్పుడున్న మార్కెట్కి అయితే మినిమం 70 lakhs అవుతుందండి. ఇది కన్స్ట్రక్షన్కి అంత లావిష్గా ఉంటుంది. ఈ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా విశాలంగా ఉంటాయండి. ఎక్కడ కూడా మెటీరియల్లో కానీ ఆయన వాడిన
కనీసం ఫ్యాన్స్ కానీ లేకపోతే డోర్స్ కానీ డోర్స్ కానీ ర్యాప్స్ కానీ లేకపోతే కమ్మర్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీ ఇచ్చారండి. ఇది గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా క్వాలిటీ ఇచ్చారండి. హెవీ గేజ్ ఉంది అండ్ జిప్సమ్ సీలింగ్ ఇది ప్యాస్టర్ పైన సీలింగ్ చేసినట్టు ఉన్నారండి. పైన వచ్చేసి ఈ టైల్స్ కూడా హెవీ క్వాలిటీ ఇచ్చారండి. హెవీ క్వాలిటీ ఇచ్చారు. మన ట్యాప్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయండి. ఇవి జాగర్ అనుకుంటా బహుశా. ఇవి హెవీ గేజ్గా ఉన్నాయండి. ఇది జిప్సమ్ సీలింగ్ కూడా ఇది 93% సీలింగ్ అండి. ఇది 93% జిప్సమ్ షీట్స్ అండి. ఇవి మన కబోర్డ్స్ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి. సన్ గ్లాస్ కబోర్డ్స్ కూడా ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే ఓన్ కన్స్ట్రక్షన్ కదా, సొంతానికి కోసం అని చెప్పేసి కొంచెం దగ్గరుండి చేయించినట్టున్నారండి బిల్డింగ్ ఇది. అంటే ప్రతిదీ కూడా దగ్గరుండి చేయించడం వల్ల మనకి వీళ్ళకి కొంచెం కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగి ఉండొచ్చండి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇది జస్ట్ 2023 కన్స్ట్రక్షన్ కాబట్టి పెద్ద ఓల్డ్ బిల్డింగ్ అయితే కాదండి. ఓన్గా ఉందాము, ఒక సింగిల్ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ వాడుకోవడానికి అయితే మంచి యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇది 2 ఫ్యామిలీస్కి అయితే ఉపయోగకరంగా ఉండదు అనేది ఆలోచన అండి. ఎందుకంటే పైన కిచెన్ రూమ్ ఉండాలి, ఓన్లీ బెడ్రూమ్సే ఉంటాయండి పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మెట్లు కూడా చూడవచ్చు మీరు, చాలా విశాలంగా ఉంటాయి. ఒక గ్రూప్ హౌస్కి ఇచ్చినంత మెట్లు ఇచ్చారండి. ఇది కింద మనకి వేసిన టైల్స్ కూడా కాస్ట్లీ టైల్స్ వేసారండి. ఇవి ఇంకా 10 years అయినా క్వాలిటీ కలర్ అలానే ఉంటాయండి. కలర్ ఎక్కడ కూడా షేడ్ అవ్వలేదు, షేడ్ అవ్వదండి, అంత క్వాలిటీగా ఉన్నాయి. షేడ్ అయ్యే అవకాశం కూడా లేదు. అంటే వేసినప్పుడే అంత క్వాలిటీ వేశారు. ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చు. పైన కూడా మొత్తం సీలింగ్ చేసేసి ఉందండి. మొత్తం సీలింగ్ చేశారు. పైన కూడా వాల్ క్యారీ పెట్టి సీలింగ్ చేయించారండి వీళ్ళు. అంటే ఇది ఓన్గా దగ్గరుండి చేయించుకోవడం వల్ల ఈ వర్క్ అంతా కొంచెం చాలా స్మూత్ ఫినిష్ వచ్చింది. ఇది మన పైప్స్ కూడా చూడండి, వేసిన శానిటరీ పైప్స్ కానీ వాటర్ పైప్స్ అన్ని కాస్ట్లీ వాడారు వీళ్ళు. ఇది డోర్ కూడా చూడొచ్చు అండి. ఇది కంప్లీట్ ఇది టేక్ వుడ్ అండి, మొత్తం టేక్ వుడ్. ఇది హెవీ గేజ్ వాడారు. డోర్ కూడా లాక్స్ కూడా హెవీ గేజ్ ఉన్నాయండి. లాక్స్ కూడా హెవీ గేజ్ ఉన్నాయి. ఇది హెవీ గేజ్ అండి వాడింది కూడా. బిల్డింగ్ ఉన్నట్లుగా అమ్మేస్తారండి. అయితే దాంట్లో ఉన్న మెటీరియల్ అంటే సామాన్యం వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళొచ్చండి. అదైతే మనం ఇంకా ఫైనల్గా మాట్లాడలేదు. కస్టమర్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అయితే ఇచ్చేస్తానంటున్నారండి. అందుమించి తక్కువ అయితే ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇది చిన్న పూజ రూమ్ అండి. ఇది సపరేట్గా పూజ కోసం అని చెప్పేసి సపరేట్గా రూమ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. దీన్ని సపరేట్గా ఫ్యాన్ కానీ దీన్ని సపరేట్గా మళ్ళీ మనకి వుడ్ వర్క్ అని చేయించారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మన బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. అసలు ఇది మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ 4 BHK 2.5 CR బడ్జెట్లో ఉన్న బాత్రూమ్ ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది సార్. ఇది మెటీరియల్ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి సార్. నా నెంబర్ 7075486666 అండి. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందని చూడవచ్చు మీరు. ఇది జస్ట్ కూడా క్వాలిటీ ఇచ్చారండి, ఆర్డినరీ క్వాలిటీ అయితే కాదు. ఇది అనివార్య కారణం వల్ల మన వాళ్ళు అమ్మేస్తున్నారండి. ఇది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. మనకి ఇది గ్రౌండ్ ఫస్ట్ ప్లాన్ అప్రూవ్డ్ అండి. బిల్డింగ్ కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది ఆల్రెడీ సార్ వాళ్ళకి బ్యాంక్ లోన్ తీసుకున్నారండి. దీని మీద 100% లోన్ వస్తుంది. మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి ఆ విషయంలో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు. మీకు 6 బెడ్రూమ్ 6 బట్టి చాలా చిన్నగా కనపడుతుంది. అంత పెద్దదండి ఇది. బెడ్రూమ్ వచ్చేసి 6x6 చూడండి, చాలా చిన్నగా కనపడుతుంది ఈ రూమ్లో.
ఎటువంటి రిపేర్లు లేదు సార్ ఈ బిల్డింగ్కి. వుడ్ వర్క్లో కానీ లేకపోతే మనకు వాల్స్లో కానీ లేకపోతే న్యాప్స్ అండ్ మన పైపులో కానీ శానిటరీ పైప్స్లో కానీ ఎటువంటి కంప్లైంట్లు లేవండి. మనకి దగ్గర 2550 స్క్వేర్ ఫీట్ వస్తుందని చెప్పారండి కస్టమర్. గ్రౌండ్ ఫస్ట్ కలిపి స్లాబ్ ఏరియా 2550 స్క్వేర్ ఫీట్ అండి. గ్రౌండ్ ఫస్ట్ కలిపి కస్టమర్ చెప్పింది మనకండి. 2550 సేఫ్టీ వచ్చిందని చెప్పారు మనకు చెప్పడం. ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా సేమ్ అలాగే వేస్టేజ్లో ఉండండి. కాకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కొంచెం విశాలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కోసమే కట్టిన ఇల్లు అండి. కింద పైన పిల్లలు ఉండడానికి కింద మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. డైనింగ్ హాల్ కూడా కింద ఉంటుంది సార్ దీనికి. అలాగని డూప్లెక్స్ కాదండి, ఇది ఇంటర్నల్ మెట్లు కాదండి, బయట ఇచ్చారు మెట్లు. ఇది ఇంటర్నల్ మెట్లు కాదు. ఇలానే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. క్లబ్ మెంబర్స్కి మనం వీడియో షేర్ చేయండి సార్. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా మంచి యూజ్ అవుతుంది. మంచి ప్రాపర్టీస్ మీరు కొనుక్కోగలరండి. ఇది పైన టెర్రస్ అండి. టెర్రస్ కూడా మీరు డోర్ చూసుకోవచ్చు. డోర్స్ కానీ గ్లాస్ కానీ విండోస్ కానీ ఇక్కడ కూడా మన ఆర్డినరీ క్వాలిటీ అనేది ఏది వాడలేదండి. ఎందుకంటే ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు వాటర్ ట్యాంక్ కూడా చూసుకోవచ్చు. ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కనీసం 5-6 ఇళ్ళకు కూడా వచ్చింది. అంతగా పెట్టించారు. ఇది పైన కూడా చూసుకోవచ్చు. మెట్లు కూడా ఇది పైన స్లాబ్ వేసేస్తుందండి. మనకు ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. పిల్లర్ కూడా చూసుకోవచ్చు. లెంత్ పిల్లర్స్ అండి ఇవి. అంటే అడుగున్నర పిల్లర్ అండి. ఇది 5 ఫ్లోర్లు వేసుకునే పిల్లరు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇది మనం కొనుక్కోవాలనుకుంటే నాకు కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.